పుట్టింది ముస్లిం కుటుంబంలోనైనా భగవద్గీత శ్లోకాలని అవపోసన పట్టేసింది ఆ యువతి. మతాల సారాన్ని తెలుసుకోవాలని ఆమె తపన పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయించింది. గీతలోని ప్రతి శ్లోకాన్ని ఉర్దూలోకి అనువదిస్తూ అన్ని మతాల సారాంశం అంతిమంగా ఒకటేనని చెబుతోంది నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ముస్లిం యువతి. అతి స్వల్ప కాలంలో వందల శ్లోకాలను అనువదించి ఔరా అనిపిస్తున్న ఆ ప్రతిభావనిపై ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా బోధన్లోని రాకాసిపేటకు చెందిన చిరు వ్యాపారి అహ్మద్ ఖాన్ కుమార్తె హిబా ఫాతిమా. ముస్లిం కుటుంబానికి చెందిన ఈమె ప్రస్తుతం బీఈడీ చదువుతోంది. పరమతం గురించి తెలుసుకోవాలనే తపనతో హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతపై అధ్యయనం చేసింది. ఇప్పుడు గీతను ఉర్దూలోకి అనువాదం చేసింది. హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత గురించి తెలుసుకునేందుకు యూట్యూబ్ లో వీడియోలు చూసేది. అందులోని శ్లోకాలకు ఒక్కొక్కరు ఒక్కో రకమైన భావాలు చెప్పటం గందరగోళానికి గురిచేసినా దీనికి పరిష్కారం కనుక్కోవాలని నిర్ణయించుకుంది. భగవద్గీతను పూర్తిగా చదివి ఉర్దూలోకి తర్జుమా చేయాలనుకుంది. ఇంటర్ వరకు ఉర్దూ మాధ్యమంలో, డిగ్రీలో ఆంగ్ల మాధ్యమంలో చదివిన హిబా గీతను కూలంకషంగా అధ్యయనం చేసేందుకు 3 భాషల్లో గీతను తెప్పించుకుంది. అన్నింటినీ పూర్తిగా చదివి తన వయసు వారికి అర్థమయ్యేలా ఉర్దూలోకి అనువాదం చేసింది. यो मामजमनादिं चावत्ति लोकमहेश्वरम् असमुद्ध सामर्तैषु सर्वपापैः प्रमुच्यते कुल हुवल्लाहु अहद अल्लाहु समद लम यलिद वलम युलद वलम यकुल लहु कुफुवन अहद. भगवद गीता अध्याय 4 श्लोक 7 यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्. भगवद गीता अध्याय 9 श्लोक 29 समोहम सर्वभूतेषु नामि द्वेष्योऽस्ति न प्रिया ये भजन्ति तु मां भक्त्या मायते तेषु चाप्यहम्. भगवद गीता अध्याय 1 श्लोक 35 एतान् न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन अपि त्रैलोक्य राज्यस्य हेतुः किं नु मही कृते. भगवद गीता अध्याय 6 श्लोक 11 चिन्तामपरिमेयां च प्रलयान्तम् उपाश्रितः कामोपभोगप्रमा एतावदिति निश्चितः. भगवद गीता अध्याय 10 श्लोक 8 समोहं प्रभाव मत्ता सर्वं प्रवर्तते इति मत्वा भजन्ते मां बुद्धा भावा समन्वितः. भगवद्गीता अध्याय 7 श्लोक 26 वेदाहं समतितानि वर्तमानानि चार्जुन भविष्यानि च भूतानि मां तु वेद न कश्चन. अध्याय 9 श्लोक 29 समोहं सर्वभूतेषु नामि द्वेष्योऽस्ति न प्रिया ये भजन्ति तु मां भक्त्या मायते तेषु चाप्यहम्. अध्याय 1 श्लोक 35 లో एतान् न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन अपि त्रैलोक्य राज्यस्य हेतुः किं नु मही कृते. ఇదే మాట ఖురాన్ షరీఫ్లో కూడా ఉంది. సూరా అల్ మాయిదాలో లఇం బసత్త ఇలయ్య యదక లితఖ్తులని మా అన బిబాసితిన్ యదియ ఇలైక లిఅఖ్తులక్ ఇన్ని అఖాఫుల్లాహ రబ్బల్ ఆలమీన్. మానవత్వమే మనిషి తత్వమని, అన్ని మత గ్రంథాలను అధ్యయనం చేయమని తన తండ్రి సూచనతోనే ఇతర మతాల సారాన్ని తెలుసుకునేందుకు నడుం బిగించినట్లు హిబా చెబుతోంది. 3 నెలల్లో భగవద్గీతలోని మొత్తం 700 శ్లోకాలు, 18 అధ్యాయాలను ఆమె ఉర్దూలోకి అనువాదం చేసింది. శ్లోకాలను ఉర్దూలో రాసే సమయంలో ఎన్నో అనువాద సమస్యలు ఎదుర్కొన్నట్లు, ఒక పదానికి సమానార్థం వెతకడానికి చాలా కష్టమైనట్లు హిబా చెబుతోంది. దాంట్లో భగవద్గీతకి శ్లోక్ చదివి దానికి హిందీలో ట్రాన్స్లేట్ చేసినాను. మరి కొంచెం వీడియోస్లో భగవద్గీతకి శ్లోక్ చదివి హిందీలో ట్రాన్స్లేట్ చేసినాను. మరి ఖురాన్ షరీఫ్ ఆయత్ చదివి దానికి హిందీలో ట్రాన్స్లేట్ చేసి భగవద్గీత శ్లోక్ మరియు ఖురాన్ షరీఫ్ ఆయత్ 2 దాంట్లో సిమిలారిటీస్ చెప్పినాను. టోటల్ 18 అధ్యాయ్ ఇంకా 700 శ్లోక్కి నేను ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసేసినాను వర్డ్ బై వర్డ్. మరి 100 శ్లోక్ నాకు బై హార్ట్ రిమెంబర్. నా డాడీ నాకు చాలా సపోర్ట్ చేసినారు. వాళ్ళే నాకు ఎవరైనా వద్దు అని చెప్తే మా డాడీ స్టాండ్ అవుతారు. 2 గ్రంథాల్లో ఒకే అర్థం వచ్చిన శ్లోకాలను 500 వరకు గుర్తించింది హిబా. గీత చదివే సమయంలో కొన్ని శ్లోకాల తాత్పర్యం, ఖురాన్లోని ఆయత్ల అర్థం 2 ఒకేలా ఉండేవని చెబుతోంది. మనిషి ఎలా జీవించాలో అన్ని మత గ్రంథాలు తెలియజేస్తున్నాయని, అందరికీ సులువుగా అర్థమయ్యేలా గీతను అనువాదించినట్లు వివరిస్తోంది. భగవద్గీతలో ఏముంది అదే మాటలు ఖురాన్ షరీఫ్లో కూడా ఉంది. మనం ఇండియన్, ఇక్కడ హిందూస్ కూడా ఉన్నారు, ముస్లిం, సిక్, ఈసాయి అందరూ ఉన్నారు. అందరూ కలిసి మంచిగా ఉండాలి. కానీ నా బుక్స్ ఇంకా పబ్లిష్ కాలే. అది నేను పబ్లిష్ చేయాలా అని కోరుకుంటున్నాను. యూట్యూబ్లో వీడియోస్ కూడా వేసినాను కొంచెం.
ఏ ఏ మతంకు సంబంధించింది, ఏ గ్రంథం ఆకాశం నుంచి వచ్చింది, ఆ వీటికి అంతా చదివి మానవు లెక్క బతకాలి అని ఉంది ఆదేశం. నేను ఈ అమ్మాయిలు ఈ స్కూల్ కాలేజ్ వెళ్తారు, చాలా రకాల సార్లు టీచర్లు ఈ స్టూడెంట్స్ క్లాస్మేట్లు ఉంటారు. వాళ్ళ దాంట్లో ఏమి తేడా ఉండకూడదు, అందరం మానవ జాతి అన్నట్ల సందేశం ఇవ్వటానికి కొందరు క్యాస్ట్ ప్రకారం డివైడ్ చేస్తారు. అలాంటి బాబులకు అమ్మాయిలకు ఎవరికి ఉండద్దు. చదువు అంటే చదువుకు విలువ ఉండాలి, చదువు అంటే మానవ జాతి ఒకటి అని తెలియాల. దాని ప్రకారమే బతకాలా, అదే పనికి వస్తుంది. భగవద్గీత ఖురాన్లోని సారూప్యతను తెలియజేస్తూ సిమిలారిటీస్ బిట్వీన్ భగవద్గీత అండ్ ఖురాన్ అనే పుస్తకాన్ని హిబా రాస్తోంది. 2 గ్రంథాల సారాంశాన్ని వివరించడానికి మెసేజ్ ఫర్ ఆల్ పేరిట ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న ఆమె అందులో ఇప్పటి వరకు 80 వీడియోలను అప్లోడ్ చేసింది. మానవత్వమే ప్రధాన మతమని వివరిస్తూ భవిష్యత్తులో కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నానని ఫాతిమా చెబుతోంది.